గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 36 నుండి 43 వచనాలు చదువుతున్నాను. 36 నుండి. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలుండెను. ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములందామె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండాడు. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించారు. ఇది యొప్పేయందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించారు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. మహాఘనత వహించిన మహారాజా, మహోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమా ప్రభావములకు అర్హుడా, సర్వాధికారి అయిన దేవ, సర్వశక్తి సంపన్నుడా, మృతులను సజీవులను గాను సజీవులను మృతులను గాను చేయువాడా, జనములను పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచూ ఉండువాడా, దరిద్రులను లేవనెత్తి అధికారులతో కూర్చుండబెట్టువాడా, నీతిమంతులను చూచి రాజులు కూర్చుండు సింహాసనం మీద కూర్చుండబెట్టువాడా, మీ ఘనమైన మూల్యమైన నామమునకు స్తోత్రములు. మా ప్రభువా, అపోస్తలుల కార్యముల గ్రంథములో నుండి అమూల్యమైన సంగతులను మేము ధ్యానం చేయాలని ఆశ కలిగి పెందలకడనే మీ పాద సన్నిధికి రాగా, చదవబడిన లేఖన భాగములో నుండి తేటగా మీరు మాతో మాట్లాడి మీ నామమునకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో తేటగా గమనించాల్సిన సత్యం 32 నుండి 43 వచనాలలో పేతురు పరిచర్య అని మనం చదువుకుని 32 నుండి 35 వచనాలలో లుద్దలో ఐనియాను పేతురు స్వస్థపరచుట, ఆ విషయాన్ని మనము విన్నాం. నిజమే. ఇప్పుడు 36 నుండి 43 వచనాల్లో ముప్పై ఆరు నుండి 43 వచనాలు దోర్కాను బ్రతికించుట. దోర్క
దోర్కాను బ్రతికించుట. దోర్కా అన్న, తబిత అన్న, లేడీ అన్న ఈమెకున్న 3 పేర్లు. దోర్కా, తబిత, లేడీ. సరే, యొప్పే యెరూషలేముకు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. యెరూషలేముకు యొప్పే 55 కిలోమీటర్ల దూరం ఉంది. అది సముద్ర తీరాన రేవు పట్టణం. సముద్ర తీరమున ఉన్న రేవు పట్టణం. యొప్పేలో ఈ తబిత అనే ఆమె ఉంది. ఆమె ఒక శిష్యురాలు. తబిత అనేది హెబ్రీ భాష. తబిత అనేది హెబ్రీ భాష. దోర్కా అనేది గ్రీకు భాష. దోర్కా అనేది గ్రీకు భాష. తబిత అనేది హెబ్రీ భాష. ఈ రెండింటికి అర్థం అంటే తబితన్న, దోర్కన్న, ఈ రెండింటికి అర్థం లేడీ. లేడీ లేడీ చాలా తీవ్రత గలది. పరుగెత్తుటలో, వేగంలో తీవ్రత కలిగింది. అంటే వేగంగా పరిగెత్తేది. అందుకే హబక్కుకు ఒక పదాన్ని ఉపయోగించాడు. ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును అన్నాడు. గుర్తుందండి ఆ మాట? ఆయన నా కాళ్లను లేడి కాళ్లగా చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును అన్నాడు. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 18, 19 వచనాలు. లేడీ తేలికగా పరిగెత్తేది. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. 2వ అధ్యాయం 18వ వచనం. అదే గ్రంథం 22వ అధ్యాయం 34వ వచనం. అదే గ్రంథం 22:34. అలాగే పరమగీతం 2వ అధ్యాయం 17వ వచనం. 8వ అధ్యాయం 14వ వచనం. 8వ అధ్యాయం 14వ వచనం. ఈ దోర్కా జీవితం సత్క్రియలు, ధర్మకార్యాలు బహుగా చేసిందిగా ఆమెను గూర్చిన సాక్ష్యం ఉన్నది. 36వ వచనంలో కదా, 36వ వచనంలో ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ప్రియులారా, సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలమై ఉండాలని ప్రభు మన కొరకే అప్పగించుకున్నాడు. ఇవి మంచివి, మనుషులందరికీ ప్రయోజనకరమై ఉన్నవి గనుక సత్కార్యముల విషయమై మాదిరి కనుపరుచుకోవాలని ప్రభువు చెప్పాడు. తీతు పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనంలో, తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, అలాగే 14వ వచనములో, అలాగే 3వ అధ్యాయం 8వ వచనములో మీరు తేటగా గమనిస్తే ఆ భాగంలో మనకు అర్థమయ్యే సత్యం అదే. సత్క్రియల కొరకు తీతుకు రాసిన పత్రికలో ఎక్కువగా చెప్పబడినట్లు మనము చూస్తాం. చూడండి,
రెండవ అధ్యాయం 7వ వచనం. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక యుండునట్లు, సిగ్గుపడునట్లు అన్నింటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరచుకొనుము. కనుక సత్క్రియలు చేసే శిష్యురాలు ఒక మాదిరిని కలిగినదిగా మనము చూస్తున్నాం. మనం కూడా సత్క్రియల విషయములో మాదిరి కలిగిన వారంగా ఉండాలని ఇది దైవ లేఖనంలో వ్రాయబడిన వాస్తవిక సత్యం. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈ మాటను మనము తేటగా గమనించాలి. తేటగా ప్రియులారా, తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనంలో తేటగా చెప్పాడు. 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచునట్లు. గమనించారా? సత్క్రియలు చేయుటయందు మనసుంచునట్లు అన్నాడు. కనుక సత్క్రియలు చేయాలని మనసుండాలి. సత్క్రియల విషయంలో మాదిరిని చూపించాలి. మాదిరిని చూపించాలి. ఎందుకు? 8వ వచనంలోని ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి. ఇవి మంచివి, మనుషులకు ఏమై ఉన్నాయి? ప్రయోజనకరమై ఉన్నాయి. ప్రియులారా, ఏవైతే మంచివో, ఏవైతే మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవో అలాంటి సత్క్రియలు చేయాలి. ఆ సహోదరి ఆ విధంగా చేసినట్లుగా మనము చూస్తున్నాం. తీతు పత్రికలోని 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనము గమనిస్తే, తీతు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, మనవారు నిష్ఫలులు కాకుండు నిమిత్తం అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను అన్నాడు. అసలు నేర్చుకోవలసింది ఏమిటి? సత్క్రియలు. సత్క్రియలు నేర్చుకోవాలి. అప్పుడు మనవారు నిష్ఫలులు కారు. సత్క్రియలు చేయకపోతే ఫలము లేని వారు అవుతారు. సత్క్రియలు కలిగి ఉంటే ప్రియులారా ఫలభరితంగా ఉంటారు. దేవుని వాక్యములో దేవుడు మానవుని విషయంలో ఆయన ఏం చేశాడు? అదే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో 2:14, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను అన్నాడు. ఈ మాటలు తేటగా గమనిస్తే సమస్తమైన దుర్నీతి నుండి ప్రభు మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల వారంగా మనం ఉండాలని తన సొత్తుగా చేసుకొనడానికి ఆయన మన కొరకు అర్పించుకున్నాడు. కనుక ఆయన సొత్తెప్పుడు కూడా సత్కార్యాలు చేస్తూనే ఉండాలి. ఆయన సొత్తుగా మనం ఎలాగయ్యాం? అక్కడే ఉంది.
సమస్తమైన దుర్నీతి నుండి విమోచించబడుట వలన ఆయన సొత్తయ్యాం. ఒకవేళ ఇప్పటికీ విమోచించబడని స్థితిలో ఉంటే వారు ఆయన సొత్తు కారు. విమోచించబడని స్థితిలో ఉంటే ఇప్పటికీ వారు ఆయన సొత్తు కారు. ఆయన సొత్తు సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలే ఆయన సొత్తు. దుష్క్రియలు, దుర్మార్గ క్రియలు, అపవిత్ర క్రియలు, వాటి పట్ల ఆసక్తి కలిగిన వారు ఆయన సొత్తు కాదు. రేపు వారు చిత్తుకు చిత్తు అయిపోయేవాళ్ళు. ఎత్తుకు పై ఎత్తేసినా చిత్తు చిత్తు అయిపోతారు. అందుకే ఆయన సొత్తుగా ఉండడమే మంచిది. మరి సత్క్రియలంటే ఏమిటి? అక్కడే 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో చూస్తాం. తీతు పత్రికలో చాలా వివరంగా చెప్పాడండి ఈ సత్క్రియలను గురించి. అధిపతులకును అధికారులకును లోబడి, సత్క్రియలంటే చెప్పాడు లోబడి, విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు, ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయము. సత్క్రియలు అంటే ఏవో చెప్పాడు. 1, అధిపతులకు అధికారులకు లోబడుట సత్క్రియ. 2, విధేయులుగా ఉండుట సత్క్రియ. విధేయులుగా ఉండుట సత్క్రియ. 3, సాత్వికము కలిగి ఉండుట సత్క్రియ. 4, దూషింపకుండా ఉండుట సత్క్రియ. 5, జగడమాడకుండా ఉండుట సత్క్రియ. 6, శాంతులుగా ఉండుట సత్క్రియ. ఈ సత్క్రియలు చేయాలని జ్ఞాపకం చేయటం కూడా సత్క్రియే. ఈ సత్క్రియలు చేయాలని ఏం చేయాలండి? జ్ఞాపకం చేయాలి. ఇలాగున జ్ఞాపకము చేయుట కూడా సత్క్రియే. ప్రభునందు ప్రియులారా, దైవలేఖనంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు గమనించండి. ఇలాగున సత్క్రియలు అనేవి మనము తప్పనిసరిగా చెయ్యాల. ఈ సత్క్రియలు అనేవి మనము చేయాలి. ఒకవేళ మీరనొచ్చు, ఏమండి ఈ సత్క్రియలు చేయటం మూలాన ఉపయోగం ఏమిటి? సత్క్రియలు అంటే అర్థమైంది కదండి. లోబడుట, విధేయత చూపుట, సంపూర్ణమైన సాత్వికము కనపరచుట, ఎవరిని దూషింపకుండా ఉండుట, ఎవరితోనూ జగడమాడకుండుట, శాంతులుగా ఉండుట, సత్క్రియలను ఇతరులకు జ్ఞాపకము చేయుట కూడా సత్క్రియగా చెప్పాడు. ఈ లక్షణాలు కలిగిన దేవుని పిల్లలు వారు ప్రభువుకు శిష్యులుగా ఉంటారు. వారు ఫలభరితమైన వారుగా ఉంటారు. ఇవి మంచివియు మనుషులకందరికీ ప్రయోజనకరమైనవి. వీరు దేవుని సొత్తు అనే సాక్ష్యం ఉన్నది. కనుక సత్క్రియల విషయములో మాదిరిని చూపించే ఒక సత్సాక్ష్యము కలిగిన భక్తునిగా ఈ లోకంలో మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఎప్పుడైతే ఈ సత్క్రియలు అనేవి మన జీవితంలో మనము చేయడానికి ఇష్టపడతామో తద్వారా ప్రభువుకు మహిమ ఆపాదిస్తాం.
ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, సత్క్రియ అనేది ఫిలిప్పీ పత్రికలో కొన్ని మాటలు మనము గమనించవచ్చు. మొదటి అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియనారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గమనించండి, ఈ సత్క్రియనారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడు. సత్క్రియనారంభించిన వాడు. ఏది సత్క్రియ? మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారు. సువార్త అనేది సత్క్రియ. అందుకే సువార్తకు వెళుతున్నాము అనంటే మీరు సాకులు చెప్పకుండా ఏం చేయాలండి? సొమ్ము ఖర్చు అవుద్ది అని అనుకోకుండా, శరీరం కష్టపడుద్ది అని అనుకోకుండా, స్వార్థ పనిలో మీరు కూడా ఏం చేయాలి? పాలివారవ్వాలి. అదేంటో, ఎక్కడికైనా వెళ్ళడానికి ఓపిక వచ్చుద్ది. అది బంధువులు కావచ్చు, అది బయటకు కావచ్చు, అది సైట్ సీయింగ్ కావచ్చు, దూర ప్రాంతాలు కావచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళడానికి ఫ్యామిలీ ట్రిప్ అని కదా, ఇంకా ఉన్నాయిలేండి చాలా. అట్లా ఏదో ఒకటి కార్యక్రమం పెట్టుకొని తిరగడానికి ఓపిక వచ్చుద్ది. కానీ అదేంటో స్వార్థ పని అంటే మాత్రం మనసు రాదేంటండి? అంటే దుష్క్రియలకు ఉన్నటువంటి ఆసక్తి సత్క్రియలకు ఉండదు కొంతమందికి. అలా ఉండకూడదు. సత్క్రియ పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. స్వార్థ అనేది సత్క్రియ. అందుకే స్వార్థ పనికి ఎప్పుడు వెనకాడకూడదండి. ప్రభువే నా ఆరోగ్యాన్ని చూస్తారు, ప్రభువే నాకు ఆర్థికంగా సహాయం చేస్తారు అని విశ్వాసంతో ముందుకు సాగాలి. మనం అర్థమవుతుందా అండి? విశ్వాసంతో ముందుకు సాగాలి తప్ప ఆగకూడదు. ఆరోగ్యం ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ప్రభు కొరకే జీవిస్తా, ఇది సత్క్రియ. ఆ క్రింది భాగాన్ని మీరు చదవండి, చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. 4 వర్గాల వారు సువార్త పరిచర్యలో తోడుగా ఉన్నారు. యేసుక్రీస్తు దాసులున్నారు, అధ్యక్షులున్నారు, పరిచారకులున్నారు, పరిశుద్ధులు ఉన్నారు. ఈ 4 వర్గాల వారు సువార్త పనిలో పాలివారయ్యారు. గాని కొద్ది దినాలు అయ్యేసరికి అందరూ తమ సొంత కార్యాలనే చూచుకొనుచున్నారని బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చు. కనుక అలాగూ కాకుండా దేవుని కార్యాల విషయంలోనే మనము ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. ఎందుకు ఈ దొర్క సత్క్రియలు చేసి అనేకులకు ఆసరాగా నిలిచింది
అని మనం ఆలోచన చేసినప్పుడు మనకు తప్పకుండా కొన్ని విషయాలు అర్థమవుతాయి. సత్క్రియలు చేస్తేనటండి ఏముందో తెలుసా? రోమాపత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు సత్క్రియలు చేయాలో చెప్పాడు. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును అన్నాడు. సత్క్రియను చేసేవానికి ఏమున్నదండి? మహిమ ఉన్నది, ఘనత ఉన్నది, సమాధానమున్నది. ప్రియులారా, మనం ఆలోచన చేయాలి ఈ సంగతులను. ఎప్పుడైతే సత్క్రియలు చేస్తామో ఈ సత్క్రియ చేసే ప్రతివానికి, యూదునికి గ్రీసు దేశస్థునికి, అంటే ఇశ్రాయేలీయుడైనా అన్యుడైనా, వానికి ఏమున్నది? మహిమ ఉన్నది, ఘనత ఉన్నది, సమాధానం ఉన్నది. ఎవరికండి? సత్క్రియ చేసేవారండి. ఎంత గొప్ప భాగ్యం ఉన్నది. అదే 2వ అధ్యాయం 7వ వచనం సత్క్రియను ఎలా చేయాలో కూడా చెప్పాడు. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. చెడ్డ పనుకున్నంత ఓపిక మంచి పనికి ఉండదంట. నిజమేనా అండి? నిజమేనండి. చెడ్డ పనుకున్నంత ఓపిక, చెడ్డ పనికి ఇచ్చినంత టైము, చెడ్డ పనికి చేసినంత ఖర్చు మంచి పనికి చేయరండి. ఇలాగన్నానని ఏమనుకోకండి. నిజమా కాదా? నిజమే. ప్రియులారా, మనము జాగ్రత్తగా గమనించాలి. అందుకే ప్రార్థన విసుగక చేయమన్నాడు, సత్క్రియ ఓపికగా చేయమన్నాడు. ఏమండి? ప్రార్థన విసుగక, అంటే ప్రార్థన అంటే ఏమొచ్చుద్ది? విసుగు వచ్చుద్ది. అదే టీవీ దగ్గర కూర్చుంటే ఏమొచ్చుద్ది? ఎంతసేపు అయినా కూర్చోవాలనిపించింది, ఎంతసేపు అయినా చూడాలనిపించుద్ది. అప్పుడు ఇంకేమీ గుర్తురావు. ఎందుకంటే అందులో లీనం అయిపోతే ఇంకేం గుర్తొస్తాయి? ఏం గుర్తురావు. అదే ప్రార్థన అంటే విసుగు. అందుకే ప్రార్థన చేయుట యందు విసుగక ఉండాలన్నాడు. సత్క్రియను ఓపికగా చేయమని చెప్పాడు. అలా చేస్తే ఏమున్నది? మహిమ ఉన్నది, ఘనత ఉన్నది, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఏమున్నదో చూశారండి? సత్క్రియను ఓపికగా చేస్తే రేపు నిత్య జీవమున్నది. అదండి. ఈ నిత్య జీవాన్ని పొందటానికి సత్క్రియలనేవి మనం చేస్తూ ఉండాలి. నిత్య జీవాన్ని పొందడానికి మనం ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. మన ప్రియ సహోదరి తబిత అనే హెబ్రీ భాష, దోర్కా అనే గ్రీకు భాష, ఈ రెండింటికి అర్థమై ఉన్న లేడీ ఆమె సత్క్రియలను చేసినట్లుగా, ధర్మకార్యాలను చేసినట్లుగా దైవలేఖనంలో మనము చూస్తాం. నిజమేనండి. పేదలకు సహాయము చేస్తే పరలోకమందు మనకు ధనము కలుగుతుంది. మత్తయి సువార్త 19:21 కదా. పేదలకు సహాయము చేస్తే పరలోకమందు మనకు ధనము కలుగుతుందండి. మత్తయి 19:21.
సామెతలు 19:17. సామెతలు 19:17. 22:9. 22:9. 22:9. ఇలాగున తనతో ఉన్న వారికి సహాయము చేస్తున్న ఈ దోర్క కాయిలా పడి చనిపోగా ఆమె నిమిత్తము లుద్దలోనున్న పేతురు కొరకు 2 మనుషులను పంపిరి అని చూస్తున్నాం. 38వ వచనం. పేతురు వచ్చే సమయానికి ద్వారకా ద్వారా సహాయం పొందిన విధవరాండ్రు తమ వస్త్రములను తీసుకుని వచ్చి పేతురుకు చూపించారట. మాతో ఉన్నప్పుడు మా ప్రియ సహోదరి ఎంత చేసిందో, ఎన్ని చేసిందో అని ఆమె క్రియలు ఇప్పుడు ఆమెను కొనియాడుతూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. 39వ వచనంలో ఆ మాటలు మనము గమనించవచ్చు. సరే, ఏది ఏమైనా ప్రియులారా, ప్రభు నెరిగి సత్క్రియలు చేసి నిద్రించగా పేతురు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో మనం ఎరుగుదాం. ప్రియులారా, ప్రభు నెరిగిన వారు నిద్రించగా వారి క్రియలు వారి వెంట పోతాయి. నిద్రించినప్పుడు వారి వెంట వారి క్రియలు వెళతాయని 14-13 ప్రకటన గ్రంథంలో చూస్తాం. రేపు ఆ క్రియలే ఎక్కడికి వస్తాయి? తీర్పులోనికి వస్తాయి. రేపు ఆ క్రియలే తీర్పులోనికి వస్తాయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రేపు ఆ క్రియలే తీర్పులోనికి వస్తాయి. క్రియలు వెళ్తాయి మన వెంట వస్తాయి. రేపు ఆ క్రియలే తీర్పులోనికి తెస్తాయి. ఇప్పుడు ఈమె చేసిన పని ఈమెను ఎంతగా ఘనపరుస్తున్నదో చూడండి. పేతురు మోకాళ్ళుని ప్రార్థన చేసి తబితా లెమ్మనగా ఆమె లేచి కూర్చుండెను. పేతురు మృతురాలను బ్రతికించాడు కదా. పాత నిబంధన కాలములు ఏలియా, ఎలీషాలు కూడా ప్రార్థన చేసి మృతులను ఏం చేశారండి? బ్రతికించారు. ప్రార్థన చేసి మృతులను బ్రతికించారు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 21-22. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 21-22. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 32-35 వచనాలు. 32-35 వచనాలు. నిజమే ప్రియులారా, దేవుడు తన కార్యమును చక్కగా జరిగించినట్లు మనము చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ పని జరిగిందో, ఆ రోజు ఆమె బ్రతికిందో, యొప్పే యందంతటా అందరూ ప్రభువునందు విశ్వాసముంచారు అని 42వ వచనంలో మనము చూస్తాం. ప్రభువునందు విశ్వాసముంచారు. ప్రియులారా, గమనించాలి. ఆమె తిరిగి లేచిన సంగతి యొప్పే యందంతటా తెలిసిపోయింది. ఆమెను చూసి ప్రభువునందు విశ్వాసముంచారు. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయం 10వ వచనములో లాజరును చూచి కూడా అనేక మంది రక్షించబడ్డారు. లాజరును చూచి అనేక మంది రక్షించబడ్డారు. ప్రియులారా, మనము కూడా చనిపోయి ఉండగా ప్రభువు మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. అవునా కాదండి? బ్రతికింపబడిన తబితాను చూచి అనేక మంది విశ్వసించారు. లాజరును చూచి
అనేక మంది విశ్వసించారు. మరి మనం బ్రతికామా లేదా? దేవుని ప్రేమ చేత, కృప చేత, విశ్వాసము ద్వారా మనము బ్రతికాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-5 వచనాలు. మనము బ్రతికాం, మనలను బ్రతికించాడు. మనము వాస్తవానికి శరీరానికి నచ్చిన కోరికలు, మనసుకు నచ్చిన కోరికలు కోరుకొని దైవోగ్రతకు పాత్రులమై ఉండగా, మనము సచ్చిన వారమై ఉండగా, 4వ వచనం, మనము చచ్చిన వారమై ఉండగా తన మహాప్రేమ చేత ఆయన మనలను బ్రతికించాడు. విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు అని చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన మనకు చేసిన మహోపకారం, ఆయన మనలను లేపి క్రీస్తుతో కూడా పరలోకమందు సింహాసనమందు కూర్చుండబెట్టెను అనే మాట చూస్తాం. మరి మన ద్వారా ఎంతమంది ప్రభువును నమ్ముకుంటున్నారో పరీక్షించుకొని అనేకులు రక్షింపబడుటకు మాదిరిగా మనం ఏం చేయాలి? జీవించాలి. జాగ్రత్తగా వినండి. వారిని చూచిన వారు అనేకులు ప్రభువును విశ్వసించారండి. దొర్కాని చూసిన వారు విశ్వసించారు. లాజరును చూచిన వారు విశ్వసించారు. మరి మనల్ని చూసిన వారు ఒక్కళ్ళైనా ప్రభువును నమ్ముకున్నారా? నా ద్వారా పలానా వాళ్ళు ప్రభువును నమ్ముకున్నారని చెప్పడానికి ఏమైనా అవకాశం ఉందంటారా? ఉన్నారా? మనము బ్రతికింపబడిన జీవితాన్ని కలిగి మన సాక్ష్యాన్ని ప్రభువు కొరకు మహిమకరంగా ఉంటే ఖచ్చితంగా మనలను బట్టి అనేకులు ఏమవుతారండి? బ్రతికింపబడతారు. అలాగు మనలను బట్టి అనేకులు బ్రతికింపబడలాగున మన జీవితాన్ని మనం ఎప్పటికప్పుడే జాగ్రత్త చేసుకుని ప్రభువుకెంతో మహిమకరంగా జీవించవలసిన వారమై ఉన్నాం. అలాగూ మనలను మనము కాపాడుకుంటూ సిద్ధపరుచుకొని ప్రభువుకు మహిమ తెద్దాం. ప్రియులారా, మనలను బట్టి కొందరు ప్రభు దగ్గరకు రావాలి. ఆ రోజు జరిగిన పని మనం చూస్తున్నాం. ఈరోజు మన ద్వారా జరగాల్సిన పనిని మనము గుర్తించి ప్రభువుకు మహిమ ఆపాదిద్దాం. ప్రార్థన చేసుకుందాం. సత్క్రియలు చేసే వారికి నిత్య జీవం ఉన్నది. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక ఈ ఉదయకాలంలో ప్రభు పిల్లలమైన మన జీవితంలో తేటగా ఆలోచన చేసి ప్రభునామ మహిమార్థమై దాచించిన మేళ్లను పొందుకోవడానికి ఈ లోకములో ప్రభు కొరకు చక్కని సాక్షులుగా బ్రతుకుదాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు. మా జీవితంలో సత్క్రియలను ఓపికగా చేయాలని, సత్క్రియలు చేసిన వారికి ఏమేమి ప్రతిఫలాలు ఉన్నాయో కూడా మేము తేటగా వినే భాగ్యం మాకు ఇచ్చారు. మీకు స్తోత్రములు. మా ప్రభువా, శిష్యురాలైన దొర్క సత్క్రియలు, దాన ధర్మములు చేసి మీ నామాన్ని మహిమపరచగా చనిపోయిన ఆమె బ్రతికింది. మా ప్రభువా, మేము చేసే ఏ సత్క్రియలైనా మేము చనిపోయినా రేపు బ్రతికి ఉండేటట్లుగా మీ కార్యమును చేయబోతున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలభరితంగా చేసి మహిమ పొందుతారని మా ప్రభు అయిన దేవ, ఈ దినపు మా పనులలో, ప్రయాణాలలో, పరిచర్యలో
మీ ఆత్మ సహాయం ఇచ్చి నడిపించమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.